హాయ్ ఫ్రెండ్స్, జో మెథేని ఇతను మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు అని చెప్పొచ్చు. ఎందుకంటారా? ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా బర్గర్ లవర్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి కొంచెం దూరంగా ఉండడం మంచిది. జో మెథేని కథ మనకు నమ్మశక్యం కాని ఒక నిజమైన కథ. 1990 మధ్య కాలంలో అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో జరిగిన ఈ భయానక సంఘటనలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. చరిత్రలో కొన్ని కేసులు విన్నప్పుడు మన మనస్సు మనశ్శాంతిని కోల్పోతుంది. ఇవి కేవలం నిజమైన సంఘటనలే కాదు, భయంకరమైన కథలు కూడా. జోసెఫ్ రాయ్ మెథేని ఒక రాక్షసుడు. అతని పేరే ప్రజలు భయపెట్టే విధంగా నిలిచింది. అతను సీరియల్ కిల్లర్ మాత్రమే కాదు, అంతకు మించి అని చెప్పొచ్చు. 1955 మార్చి 2న జోయ్ రాయ్ మెథేని మేరీల్యాండ్లోని బాల్టిమోర్ ప్రాంతంలో జన్మించాడు. చిన్నప్పటి నుండే అతని జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. అతని తండ్రి మద్యం బారిన పడి ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు. అతని తల్లి ఆర్థిక సమస్యల కారణంగా డబుల్ షిఫ్టులు పనిచేయాల్సి వచ్చింది. మెథేని తన తల్లి తన గురించి పట్టించుకునేది కాదని చెప్పుకొచ్చాడు. తన తల్లి పట్టించుకోకపోవడం వల్ల చిన్నప్పుడే జో మెథేని డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. దాంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. 1973లో మెథేని ఆర్మీలో చేరి కొన్ని సంవత్సరాలు సేవలు అందించాడు. ఆర్మీ తర్వాత అతని జీవితం గందరగోళంగా మారింది. మాదక ద్రవ్యాలు, మద్యం మరియు మానసిక సమస్యలు అతని చెడు మార్గంలో నడిపించాయి. అసలుకే మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి జో మెథేని జీవితంలో మరొక సంఘటన జరిగింది. 1994లో అతడి భార్య కుమారుడితో సహా అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇంకా అతని మానసిక స్థితి వల్ల వచ్చిన కోపంతో అతడు బాల్టిమోర్లోని హనోవర్ బ్రిడ్జి దగ్గర కొందరు మనుషులను హత్య చేశాడు. ఒక రాత్రిలోనే 5గురిని హత్య చేశాడు. పోలీసులు అతన్ని పట్టుకున్న సాక్ష్యాలు లేవు కాబట్టి అతన్ని విడుదల చేశారు. ఆ తర్వాత అతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. 1994లో తాను సెక్స్ కోర్చుకు తీర్చుకోవడానికి అతను ఖాదీ అన్న మ్యాగజైన్ను రేప్ చేసి తర్వాత హత్య చేసి ఆమె శరీరాన్ని తాను పనిచేసే ఫ్యాక్టరీ సమీపంలోనే పాతిపెట్టాడు. జో మెథేని తన సంపాదన కోసం ఒక కొత్త బిజినెస్ని ప్రారంభించాడు. అది బర్గర్ బిజినెస్. అతడు వీకెండ్స్లో బర్గర్ స్టాల్ పెట్టి బర్గర్లు అమ్మేవాడు. అక్కడ విక్రయించేది సాధారణ బర్గర్ కాదు, అది అతని హత్యల వల్ల బలైన వ్యక్తుల మాంసంతో తయారైన బర్గర్స్. మనుషుల మాంసం పోర్కులా ఉంటుంది, ఎవరికీ తేడా తెలియదు అని అతడు చెప్పాడని పోలీసుల కథనం. 1996లో అతడు కింబర్లీ స్పైసర్ అనే మహిళను హత్య చేశాడు. ఆ తర్వాత రీటా క్యాంపర్ అనే మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె జో మెథేని నుంచి తప్పించుకొని వచ్చి పోలీసులు సంప్రదించడంతో అతని పాపాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో మెథేని తను చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. అతను 13 మందిని హత్యలు చేసినట్టు చెప్పుకున్నాడు. కానీ 5 కేసుల్లో మాత్రమే సాక్ష్యాలు లభించాయి. అతనికి కోర్టు 1998లో మరణశిక్ష విధించింది. ఆ తర్వాత 2000లో ఈ శిక్ష జీవిత ఖైదుగా మార్చబడింది. అక్కడి ప్రజలు తాను చేసిన బర్గర్ను తిన్నవాళ్ళు, వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఇన్ని రోజులు మనిషి మీట్ని తిన్నాము అనే బాధ ఇంకా జీవితంలో బర్గర్ ముట్టుకోకుండా చేశాడనే చెప్పుకోవచ్చు. జో మెథేని తన జైలు జీవితాన్ని పూర్తిగా ముగించకముందే 2017లో మరణించాడు. అతడు ప్రపంచానికి చివరి మెసేజ్ ఇస్తూ చెప్పిన మాటలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈసారి మీరు ఓ బర్గర్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఆ బర్గర్లో ఏముందో అని ఒక్కసారి ఆలోచించి తినండి అని. ఆ ఒక్క మాట చాలు బర్గర్ అంటే భయం రావడానికి. చనిపోయేటప్పుడు ఇలాంటి మెసేజ్ ఎందుకు ఇచ్చాడా అని ప్రజల్లో ఆందోళన వచ్చేలా చేశాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.